అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. హైదరాబాద్ మహానగరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో నివాసం ఉండే సతీష్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దానికి తోడు కూతురు 19 ఏళ్ల శ్రీజవల్లి అనారోగ్య సమస్యలు మరింత కుంగదీశాయి. దీంతో కుటుంబం అంతా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 10వ తేదీన కూతుర్ని చంపేశాడు సతీష్. ఆ తర్వాత సతీష్ కుమార్, తనతో పాటు భార్య ఆమని, కుమారుడు నితీష్ కుమార్ ముగ్గురు కలిసి పురుగుల మందు తాగారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. మెడికల్ షాప్ కు వెళ్లి మత్తు టాబ్లెట్లు తెచ్చుకున్నారు. వాటిని కూల్ డ్రింకుల్లో కలిపి తాగారు. అయినా ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఇక లాభం లేదని చేతులు కోసుకున్నారు. అయితే బ్లడ్ బయటకు వచ్చింది కానీ ప్రాణం మాత్రం పోలేదు. అయితే నితీష్ కుమార్కి వాంతులు కావడంతో స్నేహితుడికి కాల్ చేశాడు. అతను ఇంటికెళ్లగా అందరూ స్పృహ కోల్పోయి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు అందరినీ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని పరిశీలించిన డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. ఎక్కువ డోస్ టాబ్లెట్లు వాడకంతో లివర్ దెబ్బతినే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. అలాగే బతకడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఆ వైపుగా ఆలోచించకుండా ఈ పిచ్చి పనులేంటని బంధువులు తలలు పట్టుకుంటున్నారు. చచ్చేందుకు వచ్చిన ధైర్యం బతకడంలో చూపిస్తే బాగుంటుందంటున్నారు. జీవితం అంటే వడ్డించిన విస్తరాకు కాదు. కష్టాలు, కన్నీళ్లు, సరదాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్లడమే లైఫ్. సో వీళ్ళు చేసినట్లు కాకుండా జీవితంలో ఎన్నో కష్టాలున్నా కూడా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా బంధువులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి పంచుకుంటే సో మీ కష్టాలు తీరుతాయి. ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా, సో ఇట్లాంటివి ఏమైనా బాధలు ఉంటే కనుక బంధువులతో స్నేహితులతో పంచుకోండి. జీవితం అంటే ఒకటే జీవితం. సో ఆ దేవుడు ప్రసాదించింది కాబట్టి ఆనందంగా సంతోషంగా జీవించండి. సో ఇలాంటి అంటే ఆత్మయత్నం కానివ్వండి ఇలాంటివి చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.